తాను వరద బాధితులను చూడకూడదట, వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట. నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇలా ఎవరు కూడా పోకూడదు, ఇలా ఎవరు కూడా చూడకూడదు, ఇలా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబు, ఇవన్నీ తాత్కాలికమే. నష్టం జరిగింది ప్రజలకు, కష్టం వచ్చింది ప్రజలకు, దెబ్బ తగిలింది ప్రజలకు, నొప్పి కలిగేది ప్రజలకు. ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. యాడ్ చేసుకుంటూ పోయి శిశుపాలని పాపాల మాదిరిగా మీ 100 తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు. మీరు భూస్థాపితమైపోయే రోజులు కూడా త్వరలోనే వస్తూ ఉన్నాయి. మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.